అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి? ఇకపై మనం ఎలా రెడీగా ఉండాలో చూద్దాం. భూకంపాలు ఎందుకు వస్తాయంటే, భూమి అంటే ఒక సజీవ గ్రహం. అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. దానిపై పొర టెక్టోనిక్ ప్లేట్స్ అనే పెద్ద రాళ్ళలాంటి బిలాలుగా విడిపోయి ఉంటుంది. ఈ ప్లేట్స్ కింద మ్యాంటిల్ అనే ఓ సెమీ లిక్విడ్ లేయర్ మీద తేలుతూ మన నీల్స్ పెరిగే స్పీడ్లో నెమ్మదిగా కదులుతాయి. ఇవి ఎందుకు వణుకుతాయో చూద్దాం. ఫస్ట్ రీజన్, ప్లేట్స్ ఢీకొట్టడం వల్ల. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టినప్పుడు, పక్కపక్కన జరిగినప్పుడు లేదా విడిపోయినప్పుడు ఫాల్ట్స్ అని పగుళ్లలో స్ట్రెస్ పెరుగుతుంది. ఒక్కసారి ఈ స్ట్రెస్ వదిలేస్తే సెస్మిక్ వేవ్స్ వస్తాయి. అదే భూకంపం. కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రీస్ ఫాల్ట్లో కూడా ఇలాగే జరిగింది. సెకండ్ రీజన్, వాల్కెనోస్ వల్ల. వాల్కెనోస్ వల్ల అగ్నిపర్వతాలు కింద మాగ్మా కదిలితే రాళ్ళు పగిలిపోతాయి. ఇవి చిన్నవైన ఇరప్షన్ సిగ్నల్స్ ఇస్తాయి. మౌంట్ సెయింట్ హెలెన్స్ దగ్గర ఇలా జరిగింది. థర్డ్ రీజన్, మనుషులు చేసే పని. ఆశ్చర్యంగా మనం కూడా భూకంపాలు తెప్పిస్తాం. ఫ్రాకింగ్, ఆయిల్ గ్యాస్ కోసం గ్రౌండ్లో ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేయడం, మైనింగ్, పెద్ద డ్యామ్లు నింపడం వల్ల ఫాల్స్ అస్థిరం అవుతాయి. ఒక్లహోమాలో ఫ్రాకింగ్ వల్ల ఇయర్ 2000 నుంచి భూకంపాలు పెరిగాయి. ఫోర్త్ రీజన్, ఇలాస్టిక్ రీబౌండ్. ఓ కారుని వంచి విరిచినట్టు రాళ్ళు ఒత్తిడికి వంగి ఒక్కసారిగా సెటిలైట్ ఎనర్జీ విడుదలవుతుంది. అదే భూకంపం. భూకంపాల గురించి మీకు తెలియని విషయాలు. ఫస్ట్, మూన్ కూడా వణుకుతుంది. భూమి టైడల్ పుల్ ఇంకా చల్లబడ్డ ఇంటీరియర్ వల్ల మూన్ క్వేక్స్ వస్తాయి. అవి బలహీనమైన ఎక్కువసేపు ఉంటాయి. సెకండ్, జంతువులకు ముందే తెలుస్తుంది. 2004 ఇండియన్ ఓషన్ సునామీ ముందు ఏనుగులు ముందుగానే పసిగట్టి ఎత్తైన ప్రదేశానికి పరిగెట్టాయి. వాటికి వైబ్రేషన్స్ లేదా గాలి ప్రెషర్ మార్పు కనిపిస్తాయేమో. థర్డ్, సైలెంట్ క్వేక్స్. స్లో స్లిప్ భూకంపాలు రోజులు లేక నెలలు రిలీజ్ అవుతాయి. షేకింగ్ లేకుండా గ్రౌండ్ షిఫ్ట్ అవుతుంది. ఫోర్త్, డీపెస్ట్ క్వేక్ 2015లో జపాన్ బోనెన్ ఐలాండ్స్ కింద 670 కిలోమీటర్స్ లోతులో జరిగింది అంట. ఒత్తిడిలో రాళ్ళు ఎలా పగిలాయి అనేది మిస్టరీగానే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన వర్స్ట్ భూకంపాలు. భూకంపాలు చరిత్రలో బాగా గుర్తుండిపోయాయి. ఇవి కొన్ని డెడ్లీ ఎగ్జాంపుల్స్. ఫస్ట్, 1556 షాన్జీ, చైనాలో మ్యాగ్నిట్యూడ్ 8తో ఎర్త్క్వేక్ వచ్చింది. 8.3 lakhs మంది చనిపోయారు. ఊర్లు మొత్తం లోయెస్ట్ క్లిఫ్స్లో కూలిపోయాయి. సెకండ్, 2004 ఇండియన్ ఓషన్లో 9.1 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. సునామీ వచ్చి 14 దేశాలలో 2.3 lakhs మంది చనిపోయారు. సీ ఫ్లోర్ 15 meters షిఫ్ట్ అయింది. థర్డ్, 1960 వల్దీవియా, చిలీలోని 9.5 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. రికార్డెడ్లోని బిగ్గెస్ట్. సునామీ హవాయ్ ఇంకా జపాన్ని తాకింది. 1600+ మంది ఈ ఎర్త్క్వేక్లో చనిపోయారు. ఫోర్త్, 2010 హెయిటీలో 7.0 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. పూర్ బిల్డింగ్ స్టాండర్డ్స్ వల్ల 2 లక్షల మంది చనిపోయారు. ఫిఫ్త్, రీసెంట్ మయన్మార్ భూకంపం మార్చ్ 28, 2025లో జరిగింది. మయన్మార్లో మార్చ్ 28న 7.7 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. ఎపిసెంటర్ మండలి దగ్గర సెగేయింగ్లో 2800+ మంది చనిపోయారు. 4600+ మంది గాయపడ్డారు. యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం 10,000+ డెత్స్ అంచనా వేసింది. బ్యాంకాక్లో కూడా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూలిపోయి 21 మెంబర్స్ చనిపోయారు.
సెగెయింగ్ ఫాల్ట్ మీద ఈ స్ట్రైక్ స్లిప్ క్వేక్ జరిగింది. షాలో 10 కిలోమీటర్స్ కావటంతో షేకింగ్ చాలా తీవ్రంగా ఉంది. భూకంపాలు ఎవ్వరినీ వదలవు, కానీ కొన్ని ఏరియాలు టెక్టానిక్ బౌండరీల మీద ఉండటం వల్ల ఎక్కువ రిస్క్లో ఉన్నాయి. పెసిఫిక్ ఓషన్ చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్, జపాన్, ఇండోనేషియా, చిలీ, యుఎస్ వెస్ట్ కోస్ట్లో 90% ఎర్త్క్వేక్స్ ఇక్కడే వస్తాయి. ఆల్పైడ్ బెల్ట్లో టర్కీ, ఇరాన్, హిమాలయాస్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇండియాకి ఖచ్చితంగా రిస్క్ ఉంది. హిమాలయాల్లో ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కిందకి వస్తుంది. ఇక్కడ 8+ మ్యాగ్నిట్యూడ్ ఉండడం వల్ల ఎర్త్క్వేక్స్ రావచ్చు. ఢిల్లీ, గువాహటి, శ్రీనగర్ హై రిస్క్లో ఉన్నాయి. 2001 భూజ్ క్వేక్ 7.7 మ్యాగ్నిట్యూడ్లో 20,000 మంది చనిపోయారు. ఇండియా ఎంత వల్నరబులో తెలుస్తుంది. 59% ఇండియా ల్యాండ్ మీడియం టు సర్వ్ సెస్మిక్ జోన్లో ఉంది, అది కూడా రెగ్యులేట్ చేయని కన్స్ట్రక్షన్తో. భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంకా ఏం చేయకూడదు అన్నది తెలుసుకుందాం. భూమి కదిలినప్పుడు సెకండ్స్ కీలకం. ఇవి సేఫ్టీ టిప్స్. ఏం చేయాలి? ఫస్ట్, డ్రాప్, కవర్, హోల్డ్ ఆన్. చేతులు మోకాలు మీద వంగి టేబుల్ కింద లేదా ఇంటీరియర్ వాల్ దగ్గర తల కవర్ చేసి షేకింగ్ ఆగే వరకు హోల్డ్ చేయండి. సెకండ్, లోపలే ఉండండి. ఇంట్లో ఉంటే బయటకి పరిగెట్టకండి, పడే డెబ్రీస్ ప్రమాదం ఉంది. థర్డ్, ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళండి. బయటే ఉంటే బిల్డింగ్స్, చెట్లు, వైర్స్కి దూరంగా ఉండండి. ఓపెన్ ఏరియాస్కి ఇమీడియట్గా వెళ్ళండి. ఫోర్త్, తరువాత కోస్ట్ దగ్గర ఉంటే ఎత్తుగా ఉన్న ప్రదేశంకి వెళ్ళండి. భూకంపం వచ్చినప్పుడు ఏం చేయకూడదు? ఫస్ట్, లిఫ్ట్ వాడకండి. పవర్ ఆఫ్ అయితే ఇరుక్కుపోతాం. సెకండ్, డోర్వేస్లో నిలబడకండి. ఇప్పటి బిల్డింగ్స్ స్ట్రాంగ్ కాదు, సాలిడ్ దాని కిందకి వెళ్ళండి. థర్డ్, అగ్గిపుల్ల వెలిగించకండి. గ్యాస్ లీక్ అయితే ఫైర్ వచ్చే ప్రమాదం ఉంది. ఫోర్త్, పానిక్ అవ్వకండి, కూల్గా ఉండండి. పడే వస్తువుల వల్లే ఎక్కువ ఇంజురీస్ అవుతాయి. రెడీగా ఉండండి, భయపడకండి. భూకంపాలు ఊహించలేం, కానీ వాటి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. టెక్టానిక్ గొడవల నుంచి మనిషి చేసే తప్పిదాల వరకు భూమి రెస్ట్లెస్గా ఉందని గుర్తుంచుకోండి. మయన్మార్ లాంటి లేటెస్ట్ డిజాస్టర్, ఇండియా రిస్క్ చూస్తే జాగ్రత్త తప్పదు. తెలివి ఇంకా రెడీనెస్ ఉంటే డిజాస్టర్ని సర్వైవల్ స్టోరీగా మార్చొచ్చు. సేఫ్గా ఉండండి, లెర్నింగ్ కంటిన్యూ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.